దర్శకధీరుడు జక్కన్న సినిమాలో ఎక్కువగా కనిపించే నటుల్లో చంద్రశేఖర్ కూడా ఒకరు. ఏ పాత్ర చేసినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడిగా ఆయనకు పేరుంది. అందుకే రాజమౌళి తన సినిమాలలో చంద్రశేఖర్ కు అవకాశాలు ఇస్తూ ఉంటారు. ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి హీరోలో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించారు చంద్రశేఖర్. అందుకే ఛత్రపతి శేఖర్ అంటే టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు. అంతకు ముందు ఆయన పలు సీరియల్స్ లోనూ నటించినప్పటికీ రాజమౌళి మొదటి చిత్రమైన స్టూడెంట్ నంబర్ 1 తో చంద్రశేఖర్ వెండి తెరపై అడుగుపెట్టాడు. ఇక అప్పటి నుంచి సింహాద్రి, సాయి సినిమాలో నటించి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిలోనూ దాదాపుగా కనిపించాడు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. చంద్రశేఖర్ ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఫ్యామిలీతో బయట కనిపించేది కూడా చాలా తక్కువ. ఆయన భార్య పేరు నీలియా భవాని. ఆమె కూడా సినీ నటే. ఆమె చాలా సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది. పండగ చేసుకో, కిక్ 2, సైరాస్, నరసింహారెడ్డి, జెంటిల్మెన్ లాంటి చాలా సినిమాల్లో ఆమె నటించింది. కాలీవుడ్ లోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలో మెరిసింది. అలాగే పలు సీరియల్స్ లోనూ ఆమె నటించింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే శేఖర్ నీలియా భవానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్ నటుడిగా నిలదొక్కకపోవడంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. అయినప్పటికీ ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. కానీ ఈ ఇద్దరు మనస్పర్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ప్రస్తుతం ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీగా ఉంటూ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు.